ఉదయకాలము మనము దేవుని సన్నిధిలో పరిశుద్ధాత్మ దేవుని గురించి నేర్చుకోవడానికి ప్రయత్నం చేస్తున్నాం. క్రైస్తవ జీవితంలో క్రీస్తు వారిని అంగీకరించిన తర్వాత ప్రభువైన క్రీస్తు వారు ఈ లోకంలోకి సకల మానవాళి రక్షణ నిమిత్తము ఆయన పంపబడ్డాడు, తండ్రి చేత పంపబడ్డాడు. క్రీస్తు వారు తన కార్యం చేసుకొని ముగించి సంపూర్తి చేసి రక్షణ కార్యము చేసి ఆయన తిరిగి పరలోకానికి వెళ్ళి తండ్రి కుడి పార్శ్వమున కూర్చున్నాడు. ఈ విషయం మనకు తెలుసు. ఆయన వచ్చి చేయవలసిన పని చేసి వెళ్ళాడు. వెళ్ళిన తర్వాత ఆయన అన్న మాటలు, నేను మిమ్మల్ని అనాథలుగా విడిచిపెట్టను, వేరొక ఆదరణకర్తను పంపిస్తాను, మీ కొరకు వేరొక ఆదరణకర్తను పంపిస్తాను. అంటే అర్థం చేసుకోవాల్సింది ఏంటి అంటే, మిమ్మల్ని అనాథలుగా విడిచిపెట్టను, వేరొక ఆదరణకర్త కావాలి మనకు. ఎందుకు కావాలి? ఆయన ఆల్రెడీ చేయాల్సిన పనులు చేశాడు. ఆ మార్గంలో మనం నడవచ్చు కదా, ఆయన ఉద్దేశాలు నెరవేర్చుకుంటూ వెళ్ళొచ్చు కదా. కుదరదు, చేయలేం అలా. ఆయన మార్గంలో నడవడానికి, ఆయన చిత్తం చేయడానికి నీకు నాకు మనకు ఒక ఆదరించేవాడు, సహాయం చేసేవాడు, హెల్పర్ అనే ఒక వ్యక్తికి పేరుంది. సహాయకుడు, సహాయం చేసేవాడు. ఇంగ్లీష్లో హెల్పర్ అని రాస్తారు. హెల్పర్ ఎవరిని హెల్పర్ అని అంటున్నాం? మనం ఏదైనా పని చేయడానికి వెళ్తున్నప్పుడు మనకు సపోర్ట్ చేసే వ్యక్తిని ఒకరిని పిలుచుకొని వెళ్తూ ఉంటాం, లేకపోతే మనకు తోడుగా ఉంటారు. ఆ వ్యక్తి మనకు కావలసినవి సమకూర్చుకుంటూ వస్తూ ఉంటాడు. ఒక టెక్నీషియన్ని మనం ఎప్పుడైనా చూసినట్లయితే ఏసీ ఇన్స్టాల్ చేసేటప్పుడు కానీ, లేకపోతే ఏదైనా ఒక వర్క్ చేయడానికి ఒక టెక్నీషియన్ వచ్చాడు అనుకోండి, కూడా ఒక హెల్పర్ వస్తాడు కదా. బ్యాగ్ మోసుకుంటూనో లేకపోతే తనకు పక్కన పని అందించడానికి, ఏవైనా వస్తువులు అందించడానికి, ఏదైనా పని సపోర్ట్ చేయడానికి కూడా ఒక వ్యక్తి ఉంటాడు. ఒక్కడు చేయలేడు, తను కూడా ఒక వ్యక్తి కావాలి. ఆయా సమయాలలో ఏ పని చేయాలో, లేకపోతే ఆయా సమయాలలో ఏ వస్తువు అందించాలో ఆ వ్యక్తి ఆ వస్తువు అందిస్తూ ఉంటాడు. అతను చేస్తూ ఉన్నప్పుడు, అతను అందిస్తూ ఉన్నప్పుడు ఆ పని సంపూర్తి చేయబడుతుంది కదా, ఆ పని కంప్లీట్ అయిపోతుంది. పరిశుద్ధాత్మ దేవునికి హెల్పర్ అనే మాటను రాయబడింది ఇంగ్లీష్లో. ఎవరికి హెల్పరు? ఆయనకు పరిశుద్ధాత్మ దేవుని సహాయకుడు, సహాయం చేసేవాడు కావాలి. ఎవరికి అని అంటే, నీకు నాకు మనకు. ఏం సహాయం చేస్తాడు ఆయన? నడవవలసింది మనమే, వెళ్ళవలసింది మనమే. క్రీస్తువారు వచ్చి చేసిన పని మన కొరకు చేశాడు. సకల మానవాళి రక్షణ నిమిత్తము, యుగయుగములు నిత్యత్వములోకి వెళ్ళడానికి, యుగయుగములు మనము నిత్యాగ్నిలో కాలిపోకుండా ఉండడానికి ఒక చక్కని మార్గాన్ని నిత్యత్వానికి ఏర్పాటు చేసి వెళ్ళాడు. ఈ మార్గంలో మనం వెళ్ళాలి, కానీ వెళ్ళడానికి మనము ఒంటరిగా వెళ్ళలేం. అందుకే అనాథలుగా నేను మిమ్మల్ని విడిచిపెట్టాను అంటాడు. ఆయన ఈ లోకంలో ఉన్నప్పుడు అన్ని కూడా ఉండి ప్రతిదీ కూడా చెప్పుకుంటూ వెళ్ళాడు శిష్యులకి, ప్రతిదీ నేర్పించుకుంటూ వెళ్ళాడు కదా. ప్రాక్టికల్స్ కూడా ఉన్నాయి వాళ్ళకి. అందుకనే ఆయన అప్పుడప్పుడు నిద్రపోతూ ఉంటాడు కదా. అమరమున నిద్రపోయాడు ఆ పడవలో. సమస్య వచ్చింది కదా. వాళ్ళు ఏ విధంగా, వాళ్ళు ఏం చేయాలి నేర్పించే ప్రయత్నం చేశాడు. ప్రాక్టికల్స్ అవి కదా. ఒక్కసారి వాళ్ళను ఆయన అద్దరిన ఉండి వాళ్ళని మాత్రమే పడవలో పంపించాడు. ఆయన కూడా వెళ్తూ వెళ్తూ ప్రతిదీ కూడా నేర్పించుకుంటూ వెళ్ళాడు శిష్యులకి. ఇప్పుడు ఆయన వెళ్ళిపోయాడు. వెళ్ళిపోయిన తర్వాత ఎవరు నేర్పించేవాళ్ళు, ఎవరు నడిపించేవాళ్ళు? మన వలన కాదు, ఒక్కరం చేయలేం, ఒక్కరం నడవలేం. నీకు ఒక హెల్పర్ కావాలి, ఒక ఆదరించేవారు కావాలి, ఒకరు బలపరిచేవారు కావాలి. నీ అంతకు నీవు ఆత్మీయ జీవితాన్ని జీవించడము అసాధ్యము. అందుకని ఆయన వెళ్ళి, నేను ఇంకొక ఆదరణకర్తను పంపిస్తాను,
ఇప్పుడు జరుగుతున్న ప్రతి పని కూడా క్రీస్తువారు పునరుత్థానుడై లేచి వెళ్ళిన తర్వాత ఆయన పంపించిన ఆదరణకర్త కార్యాలు పెంతెకోస్తు దినం నుండి మొదలయ్యాయి కదా. అపోస్తుల కార్యాల్లో చూస్తాం మనం. ఒక సంఘం ఫామ్ అయింది. పరిశుద్ధాత్మ దేవుడు దిగి వచ్చాడు, ఆదరణకర్త దిగి వచ్చాడు, సహాయకుడు దిగి వచ్చాడు. ఆ రోజు నుంచి క్రీస్తు వారి రెండవ రాకడ వరకు ఎవరు క్రైస్తవులను లేకపోతే విశ్వాసులను క్రీస్తు మార్గములో నడిపించేవాడు అని అంటే పరిశుద్ధాత్మ దేవుడు మాత్రమే. పరిశుద్ధాత్మ దేవుడు నిన్ను నన్ను మనల్ని క్రీస్తు మార్గంలో నడిపించడానికి ఇష్టపడేవాడు, మనకు సహాయం చేసుకుంటూ వచ్చేవాడు. ఆ హెల్పరు, ఆ టెక్నీషియన్కి ఏ విధంగా ఆయా సమయాలలో అందిస్తూ వస్తాడో వస్తువులని, మనం కూడా వెళ్తూ ఉన్నప్పుడు ఆయా సమయాలలో పరిశుద్ధాత్మ దేవుడు మనల్ని చక్కపరుస్తూ, ఇదిగో ఇలా కాదు, ఇక్కడికి ఈ మార్గము, ఈ మాట కాదు, ఇలా వెళ్ళకూడదు, ఇలా చేయాలి. ఆయన మనకు సహాయం చేస్తూ వస్తాడు. ఆయన లేకపోతే మనం జీవించలేం, ఆయన లేకపోతే మనం నడవలేం, ఆయన లేకపోతే క్రీస్తు మార్గాలను తెలుసుకోలేం. ఈ విషయం మన మైండ్లో ఫిక్స్ అయిపోవాలి. ఎందుకు ఫిక్స్ అయిపోవాలి అని అంటే పరిశుద్ధాత్మ దేవుడు చాలా సెన్సిటివ్. మనము ఒకవేళ ఆయన మాట వినకపోయామనుకో, సపోజ్ ఆ టెక్నీషియన్ దగ్గర హెల్పరు ఇదిగో నన్ను ఈ వస్తువు అందించాడు, నెక్స్ట్ ఈ పని చేయాలని అందించాడు అనుకోండి, ఇవి తీసుకోకుండా దాన్ని పాడేశాడు అనుకోండి కదా, ఆ వ్యక్తి అందిస్తున్న వస్తువులను కానీ చేస్తున్న సహాయాన్ని కానీ అంగీకరించట్లేదు అనుకోండి, మళ్ళీ అందిస్తాడా? ఒకసారి చూస్తాడు, రెండవసారి చూస్తాడు, మూడవసారి చూస్తాడు, సరే నువ్వే చేసుకో అంటాడు. ఆత్మీయ జీవితం అలా కుదరదు. అక్కడ ఆ టెక్నీషియన్ చేసుకోగలడేమో కానీ ఆత్మీయ జీవితం అలా కుదరదు. ఆయన నడిపించకపోతే నడవలేం. ఒక్కసారి చూస్తాడు, రెండుసార్లు చూస్తాడు, మూడవసారి చూస్తాడు, చెప్పే ప్రయత్నం చేస్తాడు, నడిపించే ప్రయత్నం చేస్తాడు. ఎందుకు? నీకు నాకు ఆత్మ గురించిన విషయాలే అర్థం కావట్లేదు కదా, ఆత్మ సంబంధమైన విషయాలు మనకు అర్థం కావు కదా. ఆ విషయం మనము పోయినసారి చూసామనుకుంటాను. కొరింథీయులకు రాసిన పత్రికలో 2వ అధ్యాయము, కొరింథీయులకు రాసిన పత్రిక 2వ అధ్యాయంలో 11వ వచనాన్ని చదువుతాను. 11వ వచనం, ఒక మనుష్యుని సంగతులు అతనిలోనున్న మనుష్యాత్మకే కానీ మనుష్యులలో మరి ఎవరికి తెలియను, అలాగే దేవుని సంగతులు దేవుని ఆత్మకే కానీ మరి ఎవరికి తెలియవు. దేవుని సంగతులు దేవుని ఆత్మకే తెలుస్తాయి. పరలోక సంబంధమైన విషయాలు, ఆత్మ సంబంధమైన విషయాలు దేవునికి మాత్రమే తెలుస్తాయి. మనుష్యుడు మనిషికి సంబంధించిన విషయాలు మాత్రమే ఆలోచన చేస్తాడు, మనుష్యాత్మకే తెలుస్తాయి కదండి. మనిషిలో ఉన్న మనిషి ఆత్మకు మాత్రమే తెలుస్తాయి కదా. ఇక్కడ స్పష్టంగా కొన్ని విషయాలు అర్థం చేసుకోవాలి మనం. మనిషి ఆత్మ, దేవుని ఆత్మ. మనిషి 3 రకాల లేకపోతే 3 భాగాల చేత నిర్మించబడ్డాడు అన్న విషయం మనకు తెలుసు. శరీరము, ప్రాణము, ఆత్మ. శరీరము, ప్రాణము, ఆత్మ, ఈ 3 కలిస్తేనే మనిషి పరిపూర్ణమైన మనిషిగా ఈ లోకంలో జీవించగలడు. అక్కడ ఆత్మను చూస్తూ ఉన్నాం కదా. ఆత్మ ఉన్నాడు మనిషిలో. శరీరము, ప్రాణము, ఆత్మ, ఈ 3 ఉన్నాయి. అక్కడ ఆత్మ కనిపిస్తున్నాడు. ఎప్పుడైతే నువ్వు నేను మనము క్రీస్తు వారిని అంగీకరిస్తామో, ఎఫెసీయులకు రాసిన పత్రిక మొదటి అధ్యాయము 13-14 వచనాలు చదువుతాను. ఎఫెసీయులకు రాసిన పత్రిక మొదటి అధ్యాయము 13-14. మీరును సత్యవాక్యమును అనగా మీ రక్షణ సువార్తను వినే క్రీస్తునందు విశ్వాసముంచి వాగ్దానము చేయబడిన ఆత్మచేత ముద్రించబడితిరి. వాగ్దానము చేయబడిన ఆత్మచేత ముద్రించబడితిరి. దేవుని మహిమకు కీర్తి కలుగుటకై ఆయన సంపాదించుకొనిన ప్రజలకు విమోచనము కలుగు నిమిత్తము ఈ ఆత్మ మన స్వాస్థ్యమునకు సంచకరువుగా ఉన్నాడు. మనిషిలో ఆల్రెడీ ఆత్మ ఉన్నాడు కదండి. ప్రాణము, దేహము, ఆత్మ. మనిషిలో ఆత్మ ఉన్నాడు. ఎప్పుడైతే నువ్వు నేను మనము
అన్యులుగా ఉన్నప్పుడు ఒక సత్య సువార్త వినిపించబడిందో, క్రీస్తు వారి సువార్త మనకు వినిపించబడిందో, సత్యమును ఎప్పుడైతే నువ్వు నేను మనం గ్రహించినప్పుడు ఆలోచన చేద్దాం. క్రీస్తు సువార్తను మనం వింటున్నప్పుడు ఒక అన్యులుగా ఉన్నాం మనం ఒకప్పుడు కదా. రక్షణలోకి వచ్చింది ఏ విధంగా మనం రక్షించబడ్డామంటే, ఎవరో ఒకరు నీకు నాకు మనకు సువార్త చెప్పారు. రక్షణ సువార్త, సత్య సువార్త ప్రకటించబడింది. అన్యుడు ఏ విధంగా క్రీస్తు వారిని అంగీకరించగలడు? ఏ విధంగా నువ్వు నేను మనము క్రీస్తు వారిని అంగీకరించాము? అంగీకరించాల్సిన అవసరం ఎలా వచ్చింది మనకి? మన సాంప్రదాయం వేరు, ఆలోచనలు వేరు, మనం పెరిగిన విధానం వేరు, మన వాతావరణ పరిస్థితులు అన్నీ వేరు మొదటగా కదా. కానీ ఏ విధంగా ఆయనను అంగీకరించగలిగాము? అంగీకరించడానికి సోర్స్ ఎక్కడి నుంచి వచ్చింది మనకి? క్రీస్తు వారిని అంగీకరించగలిగావు. ఎలా అంగీకరించావు కదండి. ఈ అంగీకరించినప్పుడు అంగీకరింప చేసేవాడు కదా, ఒప్పింప చేసేవాడు కార్యం అక్కడ జరుగుతుంది. క్రీస్తు వారినే ఆయనే దేవుడు అని ఒప్పింప చేసేవాడు ఎవరు? సత్యమును బయలుపరిచేవాడు ఎవరు? అప్పటిదాకా మనము లోకంలో జీవించాము, అప్పటిదాకా మన సాంప్రదాయాలు, మన కట్టుబాట్లు, మన పరిస్థితులు అన్నీ వేరుగా ఉన్నాయి. కానీ ఒక సమయంలో, ఒక సందర్భంలో ఎలా వచ్చింది? మనం ఏ విధంగా అంగీకరించగలిగాం క్రీస్తు వారిని సొంత రక్షకుడిగా కదండి. ఈ కార్యం చేసేవారు ఎవరు? ఇది మనకు చాలా ప్రాముఖ్యమైన విషయం. ఎందుకు అంటే పరిశుద్ధాత్మ దేవుడిని మనము చాలాసార్లు నిర్లక్ష్యం చేస్తూ ఉంటాం. ఆ నిర్లక్ష్యము ఎక్కువైపోయిందనుకోండి, మన జీవితంలో ఆయన పని చేయడం ఆపేస్తాడు. ఆయన పని చేయడం ఆపేస్తే మనం జీవిస్తున్నామనే భ్రమలో ఉంటాం. ఆత్మీయ జీవితం జీవిస్తున్నామనే భ్రమలో జీవిస్తూ ఉంటాం. నా జీవితం సరి అయినదే అని అనుకుంటూ ఉంటాం. పలుమార్లు తొలగిపోతాం ఆయన మార్గంలో నుంచి. ఆయన అర్థం కావాలి మనకి, మన జీవితంలో ఆయన ఏ విధంగా పని చేయడానికి ప్రయత్నం చేస్తున్నాడు. పరిశుద్ధాత్మ దేవుని కార్యాలు అర్థం కానంత వరకు మన ఆత్మీయ జీవితం చక్కగా జీవించలేం. ఒప్పింపజేసిన వాడెవరు మనల్ని? మొదటగా క్రీస్తు వారిని సొంత రక్షకుడిగా ఒప్పింపచేసిన వాడెవరు? ఇదే కొరింథీయులకు రాసిన మొదటి పత్రికలో 12వ అధ్యాయము, కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 12వ అధ్యాయము 3వ వచనాన్ని చదువుతాను. 3వ వచనంలో, ఇందుచేత దేవుని ఆత్మ వలన మాట్లాడువాడెవడును యేసు శాపగ్రస్తుడని చెప్పడనియు, పరిశుద్ధాత్మ వలన తప్ప ఎవడును యేసు ప్రభువని చెప్పలేడనియు నేను మీకు తెలియచేయుచున్నాను. పరిశుద్ధాత్మ ద్వారా తప్ప, పరిశుద్ధాత్మ వలన తప్ప ఎవడు కూడా యేసు ప్రభువని ఒప్పుకోలేడు, యేసు దేవుడని ఒప్పుకోలేడు, యేసు క్రీస్తు అని ఒప్పుకోలేడు. మనలో ఉన్న ఆత్మ ఏదైతే ఉందో ఇది దేవుడి నుండి వచ్చిన ఆత్మ. ఈ ఆత్మను మనము పుట్టినప్పటి నుంచి కూడా మన పరిస్థితుల ద్వారా, మన ఆలోచనల ద్వారా, మన సాంప్రదాయాల ద్వారా, కట్టుబాట్ల ద్వారా ఈ ఆత్మను మనం జీవింపచేసి ఉండం. ఈ ఆత్మ చెప్పిన మాటలు ఎందుకు? ఈ ఆత్మ ఏం చెప్పడానికి ప్రయత్నం చేస్తుంది? మనకి ఆత్మ ఇవ్వబడిందంటే ఇందాక చూసాము 12వ అధ్యాయంలో, 2వ అధ్యాయం కొరింథీయులకు రాసిన పత్రికలో, దేవుని సంగతులు ఆత్మకే తెలుస్తాయి. ఈ ఆత్మ దేవుని సంగతులు చెప్పే ప్రయత్నం చేస్తూ ఉన్నప్పుడు అసలు ఆ ఆత్మ గురించి మనం పట్టించుకోము, అప్పుడు తెలియదు. ఎప్పుడైతే సత్య సువార్త మనకు ప్రకటించబడుతుందో అప్పుడు మనలో ఉన్న ఆత్మ, ఈ ఆత్మ దేవుని ద్వారా, పరిశుద్ధాత్మ దేవుని ద్వారా కదా కార్యం ఎక్కడ జరుగుతుంది అని అంటే, ఎప్పుడు ఒప్పుకోగలము మనం అంటే, ఈ ఆత్మ ఎప్పుడైతే ఒక ట్వింకిల్ ఆఫ్ టైంలో, లేకపోతే ఒక సెకండ్లో, లేకపోతే ఒక సందర్భంలో ఈ ఆత్మ రగిలింపబడతాడు, లేకపోతే యాక్టివ్ అవుతాడు. అప్పటిదాకా మనం ఆత్మను పట్టించుకోవాలా మన జీవిత విధానం ద్వారా. కానీ ఎప్పుడైతే క్రీస్తు సువార్త, సత్య సువార్త ప్రకటించబడిందో ఈ పరిశుద్ధాత్మ ఈ ఆత్మను వెలిగించడానికి ప్రయత్నం చేస్తాడు. ఈ ఆత్మను యాక్టివ్ చేస్తాడు, మనలో ఉన్న ఆత్మను. బయట ఉన్న పరిశుద్ధాత్మ దేవుడు మన ఆత్మను యాక్టివ్ చేసినప్పుడు అప్పుడు ఒప్పుకోవడానికి, ఆ సందర్భమే, ఆ ఒక్క క్షణంలోనే రక్షణ సువార్తను అంగీకరిస్తాం.
అంగీకరించిన ఆ మొదటి దినంలో అప్పుడు మనం ఏం జరుగుతుందంటే అప్పుడు దేవుడు పరిశుద్ధాత్మ చేత మనల్ని ముద్రిస్తాడు. ఎఫెసీయులకు రాసిన పత్రికలో చదివింది అదే ఇందాక. ఆత్మచేత ముద్రించబడితిరి. ఆత్మచేత ముద్రించబడతాం. అంగీకరించిన ఆ సమయంలో ఈ మనలో ఉన్న ఆత్మ ఎప్పుడైతే యాక్టివ్ అవుతుందో మనం పరిశుద్ధ ఆత్మ చేత ముద్రించబడతాం. ఈ పరిశుద్ధాత్మ దేవుడు ఏం చేస్తాడు? ఇప్పుడు జరగాల్సిన విషయం. ఇప్పుడు మనం అందరం కూడా అంగీకరించాము, క్రీస్తు వారిని అంగీకరించాము, మనలో ఉన్న ఆత్మ యాక్టివ్ అయింది ఇప్పుడు కదా. మనలో ఉన్న ఆత్మ ఇది మనం గ్రహించడానికి ప్రయత్నం చేయాలి. మనలో ఉన్న ఆత్మ యాక్టివ్గా ఉన్నప్పుడు ఏం జరుగుతుంది అని అంటే, తర్వాత 14వ వచనాల్లో చదివితే, దేవుని మహిమకు కీర్తి కలుగుటకై ఆయన సంపాదించుకొనిన ప్రజలకు విమోచనము కలుగు నిమిత్తము ఈ ఆత్మ మన స్వాస్థ్యమునకు సంచకరువుగా ఉన్నాడు. మన స్వాస్థ్యమునకు సంచకరువుగా ఉన్నాడు. మన స్వాస్థ్యము, మనకు ఏదో ఒక స్వాస్థ్యం ఉంది. స్వాస్థ్యము అని అంటే మన హక్కు, మనకు మనకు ఆస్తి ఏదో ఉంది, పర్మనెంట్గా ఒక స్థిరాస్తి ఏదో ఉంది మనకి కదా. మనకు ఒక స్వాస్థ్యం ఉంది. ఈ స్వాస్థ్యమునకు ఈ ఆత్మ సంచకరువుగా ఉన్నాడు. అంటే డిపాజిట్ అని అర్థం. అంటే టోకన్ ఆఫ్ అడ్వాన్స్ అని అంటాం కదా. ఒక ల్యాండ్ను కొనాలి, లేకపోతే ఒక ఇంటిని కొనాలి, ఒక వస్తువును కొనాలి, బైక్ కొనాలి, కారు కొనాలి, లేకపోతే ఒక ల్యాండ్ ఇంటిని కొన్నప్పుడు టోకన్ ఆఫ్ అడ్వాన్స్ ఇస్తాం. అంటే దాన్ని బుక్ చేసేసుకుంటాం. అది ఇక నాకు సంబంధించింది కదా. 1,00,000 రూపాయలు ఇచ్చి ఇదిగోయా ఆ ల్యాండ్ నేను తర్వాత ఇంత కాలంలో కొనేస్తాను, ఇంత సమయంలో మిగతా అమౌంట్ ఇచ్చేస్తాను. టోకన్ ఆఫ్ అడ్వాన్స్ ఇస్తాం. సంచకరువు అని అంటే టోకన్ అన్నమాట. డిపాజిట్ చేస్తున్నాడు పరిశుద్ధాత్మ దేవుణ్ణి మన ఆత్మలో. దేవుడు ఏం చేస్తున్నాడంటే కొంచెం మొత్తం కాదు, కొద్దిగా ఆత్మని మన హృదయంలో ఆయన ప్రోక్షిస్తున్నాడు. దేనికి? కంప్లీట్గా ఆయన మనం ఇంకా పరిపూర్ణమైన ఆత్మను సంపాదించుకోవాలి. పరిశుద్ధాత్మ నింపుదల మనకు ప్రతిరోజు జరగాల్సిందే ఇది కదా. పరిశుద్ధాత్మ నింపుదల అన్నది చాలా జాగ్రత్తగా గమనించాలి. పరిశుద్ధాత్మ చేత ఎప్పుడూ నింపబడుతూ ఉండాలి. మనలో ఉన్న ఆత్మ ఒక గ్లాస్ అనుకుందాం. ఇంతకుముందు మనం ఆ గ్లాస్ని మనం పట్టించుకోలే. ఇప్పుడు ఎప్పుడైతే మనం రక్షించబడ్డావో ఆ గ్లాస్ క్లీన్ చేయబడింది. ఇప్పుడు దీంట్లో ఎప్పుడు కూడా బయట నుంచి దేవుని కార్యాలను మనం చూస్తున్నప్పుడు, లేకపోతే దేవునితో మనం సంబంధం కలిగి ఉన్నప్పుడు ఈ ఆత్మ ఎప్పుడు ఈ గ్లాస్లో మనలో ఉన్న ఈ ఆత్మలో నింపుకుంటూ ఉండాలి. మొదటగా టోకన్ ఆఫ్ అడ్వాన్స్ కింద పరిశుద్ధాత్మ దేవుడు మన హృదయంలో 1,00,000 రూపాయలు లేకపోతే 10,000 ఇచ్చి మనం ఏ విధంగా బుక్ చేసుకుంటామో ఆ విధంగా పరిశుద్ధాత్మ దేవుడు మనలో కొద్దిగా ఆయన కార్యాలను చేయడానికి, మెల్లమెల్లగా చేయడానికి ఇష్టపడి మనలో నివాసం చేయడానికి ఇష్టపడతాడు కదా. ఎప్పుడైతే బ్యాప్టిజం తీసుకుంటామో పరిశుద్ధాత్మ అనే వరమును పొందుకుంటారని 2వ అధ్యాయంలో చూస్తాం. టోకన్ ఆఫ్ అడ్వాన్స్ ఇది. అంటే కొద్దిగా ఈ ఆత్మ ఏం చేస్తాడంటే మనల్ని బుక్ చేసుకున్నాడు అని అర్థం. దేనికి బుక్ చేసుకున్నాడు? మనము నిత్యత్వములో మన కొరకు ఒక కంప్లీట్ ఒక స్వాస్థ్యం ఉంది. ఈ స్వాస్థ్యాన్ని సంపాదించుకోవడానికి కదా. పరలోకంలో నిత్యత్వం అన్నది మన స్వాస్థ్యము. ఈ స్వాస్థ్యాన్ని సంపాదించుకోవడానికి ఇప్పుడు టోకన్ ఆఫ్ అడ్వాన్స్గా పరిశుద్ధాత్మ దేవుడు మనకి ఇవ్వబడ్డాడు. ఈ పరిశుద్ధాత్మ దేవుడు ఈ స్వాస్థ్యం ఏదైతే ఉందో ఈ స్వాస్థ్యము వైపుగా మన ఆత్మీయ జీవితాన్ని జీవింపచేయడానికి ఆయన నడిపిస్తూ వెళ్తాడు కదా. ఒక సమయంలో మనకివ్వబడిన సమయంలో కదా, ఇవ్వబడిన సమయంలోనే కంప్లీట్గా ఆస్తిని సంపాదించుకోవాలి, ఆ ఇంటిని సంపాదించుకోవాలి. ఆ సమయం మించిపోతే ఆ ఓనర్ ఒప్పుకోడు, మళ్ళీ నేను ఇవ్వను అని అంటాడు కదా. అట్లాగే పరిశుద్ధాత్మ దేవుడు పరిపూర్ణంగా మనకు ఎప్పుడు నింపబడతాము అని అంటే నింపుకునే బాధ్యత నీది, నాది, మనది. అందుకనే పరిశుద్ధాత్మ దేవుడిని అలక్ష్యం చేయకూడదు ఏ రోజు కూడా, ఏ సమయంలో కూడా. ఆయన నిజంగా నాలో ఉన్నాడు అని అంటే, నిజంగా నీలో నాలో ఉన్నాడు అని అంటే ఈ పరిశుద్ధాత్మ దేవుని కార్యాలను చూసే ప్రయత్నం చేస్తాం. ఆయన నడిపించుకుంటూ వెళ్తాడు మన స్వాస్థ్యము వైపుగా, పర్మనెంట్గా మనకు పొందుకోవాల్సిన ఈ స్వాస్థ్యము వైపుగా. ఇవ్వబడిన సమయంలో
మనకు ఒక సమయం ఇవ్వబడింది ఈ లోకంలో కదా, ఆయన వచ్చే లోపల లేకపోతే మనం పోయే లోపల. ఈ సమయంలో కంప్లీట్గా ఈ స్వాస్థ్యాన్ని సంపాదించుకోవడానికి పరిశుద్ధాత్మ దేవుడు మనల్ని నడిపిస్తూ ఉంటాడు. కానీ నడిచే బాధ్యత నీది, నాది, మనదే. ఇలా వెళ్ళకు అంటే మనం నింపుకుంటూ ఉన్నప్పుడు చక్కగా నడుస్తుంటాం. పరిశుద్ధాత్మను నింపుకుంటూ ఉండాలి కదా. మళ్ళీ ఇదొక సబ్జెక్ట్, మళ్ళీ ఇదొక టాపిక్, నింపుకుంటూ ఉండాలి. అందుకనే మనం ఫస్ట్లో చూసాము అపోస్తుల కార్యాల్లో 1వ అధ్యాయంలో, మీరు ఈ యెరూషలేమును విడిచిపెట్టి వెళ్ళొద్దు, దేవుడు చేసిన వాగ్దానము మీరు పొందుకునే. అంటే అప్పటిదాకా వాళ్ళు పరిశుద్ధాత్మను పొందుకోలేదా శిష్యులు? వాళ్ళు రక్షించబడిన తర్వాత ఆత్మను పొందుకున్నారు. కానీ మళ్ళీ అక్కడ ఆయన మాట్లాడుతున్న మాట ఏంటి అని అంటే, మీరు పరిశుద్ధాత్మను దిగి వచ్చినప్పుడు మీరు శక్తిని పొందుకుంటారు అని చూస్తాం. మీరు శక్తిని పొందుకుంటారు. అక్కడ ఇంకొకటి చూస్తాము, ఇక్కడ సంచకరువుగా కొద్దిగా పరిశుద్ధాత్మ దేవుడు ఇవ్వబడ్డాడు, అక్కడ మీరు శక్తిని పొందుకుంటారు అని అంటున్నాడు. ఆత్మ దిగి వచ్చినప్పుడు శక్తిని పొందుకుంటారంటే, ఈ శక్తిని పొందుకున్న వాళ్ళు ఆ సమయంలో జరిగిన సంఘటన పెంతెకోస్తు దినాన ఏం చేయగలిగారు? పరిచర్యలో లేకపోతే ఆత్మీయ జీవితం జీవించడంలో రోషము కలిగి, వారి జీవితము ఏమైపోయినా వారి జీవితాన్ని లేకపోతే వారి ప్రాణాన్ని పణంగా పెట్టి కూడా క్రీస్తు మార్గంలో జీవించడానికే ప్రయత్నం చేశారు. అంటే ఈ శక్తిని పొందుకున్నప్పుడు మనం చేసే పని ఏంటి అని అంటే, ఏది ఏమైనా నా జీవితం ఈ దేహం మీద అప్పుడు ఆశలు పోతాయి, ఈ శరీరం మీద ఆశలు పోతాయి. ఇది టెంపరరీ అన్న విషయం అప్పుడు అర్థమవుతుంది. శక్తిని పొందుకున్నప్పుడు ఏం జరుగుతుంది అని అంటే, ఈ జీవితము టెంపరరీ అన్న విషయం అర్థమై నిత్యత్వము వైపుగా ఈ టోకెన్ ఆఫ్ అడ్వాన్స్ ఏదైతే మనం సంపాదించుకున్నామో, ఈ ఆత్మ మళ్ళీ ఆయన శక్తిని పొందుకున్నప్పుడు రోషము కలిగిన క్రైస్తవ జీవితం జీవించడానికి పరిస్థితులు ఎలా వచ్చినప్పటికీ కూడా, ఏ పరిస్థితులు వచ్చినప్పటికీ, ఎలాంటి అననుకూల పరిస్థితులు వచ్చినప్పటికీ కూడా, ఈ శక్తిని పొందుకున్న ఈ ఆత్మ ఆయన మార్గంలో జీవించడానికి, నడవడానికి, ఎట్టి పరిస్థితుల్లో ఏ అడ్డంకులు వచ్చినా ఆగిపోక ముందుకే సాగిపోవడానికి ఈ ఆత్మదేవుడు మనకు పనిచేస్తాడు, ముందుకు నడిపిస్తాడు. మనకంటూ ఒక స్వాస్థ్యం ఉంది, నిత్యత్వంలో ఒక స్వాస్థ్యం ఉంది. ఈ స్వాస్థ్యమును సంపాదించుకోవడానికి నీ అంతకు నువ్వు నీ ఆత్మీయ జీవితాన్ని జీవించలేవు, ఎట్టి పరిస్థితులలో జీవించలేవు. కాబట్టి మనకు కావాల్సింది ఆయన కావాలి. అలక్ష్యం చేస్తూ ఉంటాం చాలా సందర్భాల్లో మనం కదండి. ఆత్మచేత ముద్రించబడ్డాం నడవడానికి, అన్యులుగా ఉన్నాం. మనలో ఉన్న ఆత్మ, పరిశుద్ధాత్మను ఒప్పుకోవడం ద్వారా క్రీస్తు వారిని అంగీకరించాము, దేవుడని, ప్రభువని నోటితో ఒప్పుకున్న తర్వాత మనం చేయాల్సిన పని ఆయన మార్గంలో నడిచే ప్రయత్నం. ఆయన మనలోకి వచ్చిన తర్వాత ఆయన చేసే పనికి మనము ఎప్పుడు విధేయత చూపించిన వారముగా ఉండాలి. అప్పుడు మాత్రమే ఒక మాట చదువుతాను. మొదటి తెస్సాలో 4వ అధ్యాయము 7-8 వచనాలు చదువుతాను. మొదటి తెస్సా 4వ అధ్యాయము 7-8 వచనాలు. పరిశుద్ధులగుటకే దేవుడు మనలను పిలిచెను గాని అపవిత్రులుగా ఉండుటకు పిలువలేదు. కాబట్టి ఉపేక్షించువాడు మనుష్యుని ఉపేక్షింపడు కానీ మీకు తన పరిశుద్ధాత్మను అనుగ్రహించిన దేవునినే ఉపేక్షించుచున్నాడు. మీకు తన పరిశుద్ధాత్మను అనుగ్రహించిన దేవునిని ఉపేక్షిస్తున్నాడు. దేవుని ఉద్దేశం ఏంటి? 7వ వచనంలో, పరిశుద్ధులగుటకే దేవుడు మనలను పిలిచెను, అపవిత్రులుగా ఉండుటకు పిలువలేదు. పరిశుద్ధులు, అపవిత్రులు. దేవుడు నన్ను పిలుచుకున్నాడంటే మనల్ని రక్షణలోకి నడిపించాడు, తన ఆత్మను సంచకరువుగా ఇచ్చాడు.
ఇప్పుడు చేయాల్సిన పని, జరగాల్సిన పని ఏంటంటే, ఆయన ఉద్దేశం ఏంటంటే పవిత్రులుగా జీవించడానికి, పరిశుద్ధులుగా జీవించడానికి. ఈ పరిశుద్ధత లేకుండా దేవుణ్ణి చూడలేం, పరిశుద్ధత లేకుండా పరలోకానికి వెళ్ళలేం. దేవుడు మనకు ఆత్మనిచ్చాడు. ఇప్పుడు ఈ ఆత్మను ఉపేక్షిస్తున్నామంటే ఆత్మ చేసే కార్యం ఏంటి? అక్కడ పరిశుద్ధులగుటకే పిలువబడ్డారు. పరిశుద్ధులగుటకు పిలువబడ్డాడు కాబట్టి ఆత్మను అనుగ్రహించాడు ఆయన. పరిశుద్ధ ఆత్మను అనుగ్రహించాడు. అంటే పరిశుద్ధ ఆత్మ దేవుని పని ఏంటి? బేసిక్గా ఆయన పని ఏంటి? ఏదైతే పేరు పెట్టబడిందో అదే ఆయన పని. ఆయన పేరు పరిశుద్ధ ఆత్మ దేవుడు. మనకు అనుగ్రహించింది దేవుడు ఎందుకు అనుగ్రహించాడు? స్పష్టంగా రాయబడిన మాట. తన పరిశుద్ధాత్మను అనుగ్రహించిన పరిశుద్ధులగుటకే దేవుడు మనల్ని పిలిచాడు. పరిశుద్ధులగుటకు దేవుడు పిలిచాడు కాబట్టి ఆత్మను అనుగ్రహించాడు. ఆత్మను అనుగ్రహించినప్పుడు ఆత్మ చేసే కార్యాలను నేను ఉపేక్షిస్తున్నాను, నేను నిర్లక్ష్యం చేస్తున్నాను అని అనుకుందాం. నిర్లక్ష్యం చేస్తున్నాను అని అంటే అర్థం ఏంటి? దేవుణ్ణి నిర్లక్ష్యం చేస్తున్నాను అర్థం అవ్వడానికి ఒక అనారోగ్యం ఉన్న ఒక వ్యక్తి డాక్టర్ దగ్గరికి వెళ్ళాడు. చాలా మంచి ఫేమస్ డాక్టర్ దగ్గరికి వెళ్ళాడు. చాలా కాలం నుంచి అనారోగ్యం, చాలా బాధపడుతున్నాడు, చాలా ఇబ్బందులు పడుతున్నాడు, చాలా సమస్యలు గుండా వెళ్తున్నాడు. ఏం చేయాలో అర్థం కాని పరిస్థితి. ఎలా ఆ బాధ నుంచి లేకపోతే ఆ సమస్యల నుంచి బయటికి రావాలో తెలియని పరిస్థితి. చాలా వెతికి ఒక మంచి డాక్టర్ను కనుక్కున్నాడు. డాక్టర్ దగ్గరికి వెళ్ళాడు. డాక్టర్ దగ్గరికి వెళ్ళి సమస్య చెప్పాడు. డాక్టర్ ప్రిస్క్రిప్షన్ మెడిసిన్స్ రాసిచ్చాడు. ప్రస్తుతానికి ఒక వారం 10 రోజులు వాడి మళ్ళీ రామ్మా, లేకపోతే నెక్స్ట్ టైం వచ్చినప్పుడు దాని పరిస్థితిని బట్టి మనం నెక్స్ట్ ట్రీట్మెంట్ ప్లాన్ చేద్దామని చెప్పేసి అన్నాడు. సరే అని మెడిసిన్ తీసుకొని వెళ్ళిన తర్వాత ఆ వ్యక్తి మళ్ళీ వారం 10 రోజులకి డాక్టర్ దగ్గరికి వచ్చాడు. అయ్యా, ఏం మేలు జరగల, ఏ విధంగా నాకు రోగం తగ్గల, ఎట్లా ఉన్నా అట్లాగే ఉంది అని ఆ వ్యక్తి చెప్పినప్పుడు, వాడావా ఇవన్నీ అని అంటే వాడలేదయ్యా అన్నాడు. ట్యాబ్లెట్లు వాడావా అమ్మ అంటే రెగ్యులర్గా వాడావంటే వాడలేదు. ఆ వ్యక్తిని గమనించినప్పుడు సమస్య ఉందని డాక్టర్ దగ్గరికి వెళ్ళాడు. డాక్టరు ఒక సలహా చెప్పాడు, ఈ విధంగా వెళ్ళమని. ఏం చేయాలి ఇప్పుడు? ఆ వ్యక్తి ఆ మెడిసిన్ ఏ సమయాల్లో చెప్పాడో ఆయా సమయాల్లో తీసుకోవాలి, కంటిన్యూస్గా తీసుకోవాలి. ఈ మెడిసిన్కి ఆ రోగాన్ని కుదిర్చే లక్షణం ఉంది. మెడిసిన్కి రోగాన్ని కుదిర్చే లక్షణం ఉంది. ఆ మెడిసిన్ లోపలికి వెళ్తే పనిచేస్తుంది. ఆ మెడిసిన్ లోపలికి వెళ్తేనే పనిచేస్తుంది, బయట ఉంటే పని చేయలేదు. ఇప్పుడు ఈ వ్యక్తి మంచి డాక్టర్ను కనుక్కున్నాడు. నా రోగం తగ్గలేదు అని చెప్పేసి బ్లేమ్ చేస్తున్నాడు ఈ డాక్టర్ని. మంచి డాక్టర్ అన్నాడు, నా రోగం తగ్గలా. ఏం డాక్టర్లో ఏం అర్థం కాదు, సమస్యలు తెలియవు వాళ్ళకి, ఎంత బాధపడుతున్నానో, మళ్ళీ అంత ఫేమస్ అంటాడు, ఇంత ఫేమస్. ఏం చెప్పే ప్రయత్నం చేస్తున్నాడు ఆ వ్యక్తి? బ్లేమ్ చేస్తున్నాడు డాక్టర్ని. సమస్య ఎక్కడ? రోగము తగ్గించే ఒక అవకాశము ఒక మెడిసిన్ డాక్టర్ ఇచ్చినప్పటికీ వాడకపోతే ఏ విధంగా తగ్గుతుంది? ఇప్పుడు మనం చదివిన లేఖన భాగాలు, పరిశుద్ధాత్మ దేవుణ్ణి దేవుడు మనకు పరిశుద్ధులగుటకు ఆయన దేవుణ్ణి మనకు అనుగ్రహించాడు. పరిశుద్ధత అనుగ్రహించడమే, లేకపోతే పరిశుద్ధమైన మార్గంలో నడవడానికి మనకివ్వబడిన మెడిసిన్ పరిశుద్ధాత్మ దేవుడు. ఇప్పుడు ఆయన నాలోనే లేకుండా నేను దేవుణ్ణి ఏ విధంగా నిందిస్తాను? ఆయన నాలో ఉన్నప్పుడు కదా, ఆయన చెప్పిన మాట వింటూ ఉన్నప్పుడు కదా నేను పరిశుద్ధత వైపుగా నా ఆత్మీయ జీవితం జీవించే అవకాశం ఉంది, నేను పరిశుద్ధపరచబడతాను. ఆయన నాలో ఉన్నాడు అని అనుకుంటున్నాను. నేను మందులు వేసుకుంటే అప్పుడొకసారిగా వేసుకుంటున్నానేమో. రెగ్యులర్గా వాడాలి ఆ మందులు, మెడిసిన్ రెగ్యులర్గా వాడాలి, కంటిన్యూస్గా వాడాలి. చెప్పినట్టుగా వాడితే ఆ మెడిసిన్ పనిచేస్తుంది. ఇవ్వబడిన పరిశుద్ధాత్మ దేవుని మాట ప్రతి సమయంలో, ప్రతి సందర్భంలో వింటూ వెళ్తూ ఉన్నప్పుడు పరిశుద్ధత వైపుగా మన ఆత్మీయ జీవితం జీవిస్తాం. మనము పరిశుద్ధత వైపుగా జీవించకుండా మనకొచ్చిన సమస్యలను బట్టి, మనకొచ్చిన కష్టాలను బట్టి దేవుణ్ణి ఏ విధంగా నిందిస్తాం? డాక్టర్ను నిందించినట్టుగా.
మెడిసిన్ వాడకుండా డాక్టర్ని ఏ విధంగా నిందించగలం? పరిశుద్ధాత్మ దేవునికి విధేయత చూపించకుండా, ఆత్మీయ జీవితం జీవించకుండా, ఆయన చేసే పనే అది. ఆయనకు ఆ లక్షణం ఉంది. పరిశుద్ధపరచబడటం అన్నది ఆయన లక్షణం. మనల్ని నిత్యత్వము వైపుగా మనకివ్వబడిన ఆ సంపూర్ణమైన స్వాస్థ్యమును సంపాదించుకునేలా చేసేవాడు పరిశుద్ధాత్మ దేవుడు. అది ఆయన లక్షణం. అది ఆయనకు ఇవ్వబడిన రెస్పాన్సిబిలిటీ. దేవుడు ఒక బాధ్యత ఇచ్చాడు ఆయనకి. అందుకని ఆయన నీలో నాలో ఉండడానికి ఇష్టపడుతున్నాడు, మనల్ని నడిపించడానికి. ఆయన లక్షణమే అదే కదా, పరిశుద్ధులగుటకే మనం పిలువబడ్డాము. అందుకే మనము ఒకవేళ తృణీకరిస్తున్నామంటే ఎవరిని తృణీకరిస్తున్నాం? పరిశుద్ధాత్మ అవసరంలా, ఆయన చెప్పిన మాట వినాల్సిన అవసరంలా. అప్పుడు దేవుని తృణీకరిస్తున్నాము, ఉపేక్షిస్తున్నాం ఆయనని. అవసరం లేదు అని అంటే దేవుని చిత్తమే చేయనప్పుడు నువ్వు క్రైస్తవురాలు ఎలా అవుతావో, మన ఆత్మ జీవితం ఎలా జీవిస్తున్నట్లు నిత్యత్వానికి వెళ్తామనే గ్యారెంటీ ఏముంది మనకి? ఇది మనం నేర్చుకోవడానికి ప్రయత్నం చేయాలి. పరిశుద్ధాత్మను నిర్లక్ష్యం చేస్తూ ఉంటాము. ఆయన చాలా సెన్సిటివ్. ఎంత సెన్సిటివ్ అంటే, ఒకవేళ ఒక పావురంతో పోల్చబడ్డాడు కదా పరిశుద్ధాత్మ దేవుడు కూడా. ఎందుకు పావురంతో పోల్చబడ్డాడు అని అంటే, పావురం చాలా సెన్సిటివ్. అక్కడ ఉన్నప్పుడు జస్ట్ మనం ఒక అడుగు ముందుకు వేయడానికి ప్రయత్నిస్తే ఎగిరిపోతుంది కదా. పావురాన్ని వెంటనే అక్కడ నుంచి ఎగిరిపోసే ప్రయత్నం అంటే చిన్నగా కొద్దిగా ఆయనకు వ్యతిరేకంగా ఏం చేసినా, అందుకని ఒక చోట అంటాడు పరిశుద్ధాత్మను దుఃఖపరచకుడి అంటాడు. అంటే మనం చిన్నగా ఏ అవిధేయత చూపించినా ఆయన బాధపడతాడు. అంత సెన్సిటివ్ పర్సన్. బాధపడతాడు ఆయన, దుఃఖపడతాడు ఆయన. విడిచిపెట్టి వెళ్ళాడు కానీ బాధపడతాడు, దుఃఖపడతాడు. మళ్ళీ చేస్తూ వెళ్తే ఆయన బాధపడుతూనే ఉంటాడు. మళ్ళీ చేస్తూ వెళ్తే వినకపోతే బాధపడుతూనే ఉంటాడు. పరిశుద్ధాత్మను ఆర్పకుడి అని ఒక చోట చూస్తాం. ఆయన ఆరిపోతాడు. మన అవిధేయతను బట్టి, మన అపవిత్రమైన జీవితాన్ని బట్టి ఆయన ఆరిపోతాడు. పరిశుద్ధాత్మ దేవుడు పని చేయడం ఆపేస్తాడు. ఇప్పుడు పరిస్థితులు ఏంటి మరి? అప్పుడు మన ఆత్మీయ జీవితం పరిస్థితి ఏంటి? అందుకనే పరిశుద్ధాత్మ దేవుణ్ణి నువ్వు, నేను, మనము చాలా జాగ్రత్తగా చూసుకోవాలి. ఆయనని ఒక గెస్ట్ ఆయన మన హృదయంలో. ఆయనను అవమానించకూడదు, ఆయనకు వ్యతిరేకంగా పనిచేయకూడదు. ఆయన ఎగిరిపోతాడు. ఆయన కార్యాలను రుచి చూడాలి అని అంటే విధేయత చూపించుకుంటూ వెళ్ళాలి. ప్రతి సమయంలో కూడా, ప్రతి సందర్భంలో కూడా. ఆయన నీ హెల్పర్. ఆయన నీకు సహాయం చేయడానికి వచ్చాడు. పర్మనెంట్గా మన కొరకు దాచిపెట్టబడిన ఆ స్వాస్థ్యాన్ని సంపాదించుకోవడానికి నీకు ఇవ్వబడిన టోకెన్ ఆఫ్ అడ్వాన్స్ ఆయన. సంచకరు ఆయన. ఆయనను నిర్లక్ష్యం చేయకూడదు కదండి. ఆలోచన చేద్దాం, ఎంత ప్రాముఖ్యత ఉంది ఆయనకు మన జీవితంలో. ఏం చేయడానికి ఇష్టపడుతున్నాడు ఆయన? నిన్ను పరిశుద్ధపరచబడటమే ఆయనకు అప్పచెప్పబడిన డ్యూటీ. అది నీ కొరకే కదా ఆయన ఇవ్వబడ్డాడు, మన కొరకే కదా ఆయన ఇవ్వబడ్డాడు. మరి ఆయనను ఏ విధంగా నిర్లక్ష్యం చేస్తాం? ఆయన లేకపోతే నీ ఆత్మీయ జీవితం సున్నానే. జీవించలే, ఒక్క అడుగు కూడా ముందుకు వెళ్ళలేం. ఆయనను దుఃఖపరచకు, ఆత్మను ఆర్పొద్దు. ఆయన చాలా సెన్సిటివ్. బాధపడుతుంటే